will surely bring smiles to everyone's face. Please welcome them with a big round of applause. ఆటలు మీకు సక్రమంగా జరుగుతున్నాయా? స్వయంగా ఆ మంత్రులు ఈ పాఠశాల భూమారెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను రైతును విత్తనాల వ్యాపారంలోకి వచ్చినాను, విద్యాలయాన్ని కూడా పెట్టినాను అన్నారు. మీరు విత్తనాలు రైతుకి ఇస్తే ఆ విత్తనాలు సరిగ్గా పుష్పించి ఫలించకుంటే రైతులు విశ్వాసం కోల్పోతారు, పుష్పించి ఫలిస్తే రైతులు ఆనందపడతారు. ఈ పిల్లలు కూడా విత్తనాలు లాంటి వాళ్ళే. వీళ్ళని కూడా మీరు విత్తనాల వల్లే చల్లుతున్నారు. ఈ పిల్లలు కూడా పుష్పించాలి, ఫలించాలి, లోకం కడుపు నింపాలి, లోకానికి మంచి గాలిని ఇవ్వాలి, లోకానికి శుభం చేకూర్చాలి. ఈ పిల్లలు కూడా రేపటి తరం. ఈ పిల్లలు మీరు రేపటి తరాన్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులైనా, ఇక్కడి యాజమాన్యమైనా, పేరెంట్స్ అయినా మనం తయారు చేస్తున్నది రేపటి తరాన్ని. ఈ పిల్లలకు మనం ఏం విలువ ఇస్తే, ఏం సంస్కారం ఇస్తే, ఏ గుణాలను ఇస్తే దాన్ని బట్టి రేపటి సమాజం ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి మంచి సంస్కారం ఇస్తే రేపు ఒక సంస్కారవంతమైన సమాజం, శాంతితో ఉండేటువంటి సమాజం, కరుణతో ఉండే సమాజం, దయతో ఉండే సమాజం, ప్రేమతో ఉండే సమాజం. మీరు విత్తనాల వ్యాపారం చేసేటప్పుడు భూమారెడ్డి గారు కావాలి, విద్యార్థుల దగ్గర ప్రేమారెడ్డి గారు కావాలి. అక్కడ మీకు ప్రేమ ముఖ్యం. ఇక్కడ వ్యాపారం కంటే ప్రేమ ముఖ్యం. విద్యార్థుల్ని ప్రేమించాలి. చాలా ఆనందం అవుతుంది అప్పటి నుంచి నాకు. చిన్న పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళు పాడుతుంటే, ఆడుతుంటే, డాన్స్ చేస్తుంటే పిల్లలు ఏం చేసినా ముద్దుగా అనిపిస్తుంది. కుంగిళ్ళు ఊయంగా పూబంతులాడంగా ఆటలాడిన పిల్లలు వీళ్ళు, పొడిసేటి నెల పొడుపులు. ఆటలాడిన పిల్లలు వీళ్ళు, పొడిసేటి నెల పొడుపులు. వన్నెల పురుగు జింగన్న దొరికింది. తెలుసు కదా అందరికి? బంగారు పురుగు. పిల్లలు మీకు తెలుసా బంగారు పురుగు అంటే? ఒక్కరో ఇద్దరో చేయి ఆడుతున్నారు. బంగారు పురుగు తెలుసా? అమ్మ చాలా మంది ఆడుతున్నారు. అమ్మ సంతోషం. ఆ బంగారు పురుగు తీసుకొచ్చి, వన్నెల పురుగు జింగన్న దొరికింది, అగ్గి పెట్టెలో దాచి ఆడుకుంటారంట. దాన్ని ముద్దు అగ్గిపెట్టెలో పెట్టి బంతి ఆకును తెచ్చిరి, దానికి బువ్వాని తినిపించిరి. బంతి ఆకును తెచ్చిరి, దానికి బువ్వాని తినిపించిరి. పుంగిళ్ళు ఊయంగా పూబంతులాడంగా ఆటలాడిన పిల్లలు వీళ్ళు, పొడిసేటి నెల పొడుపులు. ముక్కు గిల్లే ఆట చక్కని పూ పేర్లు. జింగన్ ఆ బంగారు పురుగు. వానకాలం వచ్చిందంటే ఆరుద్ర పురుగులు. మేము సీకాట ఆడుకుంటూ పోతే అప్పడాల గుర్రాలు, రకరకాల కప్పలు, చెట్లు, పొదలు, పువ్వులు, అనేక రకాల పండ్లు. ఆ పండ్ల పేర్లు కూడా ఇవాళ పిల్లలకు తెలియదు. నేను ఆ పిల్లాడి పుస్తకంలో అనేక చెట్ల బొమ్మలు ఉన్నాయి. ఇది ఏంది అని అడిగిన. ట్రీ అన్నాడు. అది కొబ్బరి చెట్టు. ట్రీ అన్నాడు. సరే పోన్లే. ఇంకో చెట్టు చూపించిన. ఇదేంది? ట్రీ. ఏం చూపించినా ట్రీ అంటున్నాడు తప్ప ఫలానా ట్రీ అంటలేడు. ఇది కొబ్బరి చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది వేప చెట్టు, వాడి తెలియదు. అంటే ప్రకృతితో సంబంధమే లేదు. హైదరాబాద్లో ఒక కాన్వెంట్ స్కూల్కి పోయి పెద్ద స్థాయి దాకా ఎదిగిందంటే కష్టపడి పనిచేసిండ్రు కాబట్టి ఎదిగిండ్రు. కాబట్టి కష్టపడిన వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతారు అనేటువంటి పద్ధతిలో వారు నిరూపించారు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి విద్యను చదివించాలనేటువంటి తపన ఏదైతే ఇవాళ చదువును సామాన్యులకు అందించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా చక్కటి ఆలోచన. కాబట్టి భూమారెడ్డి అన్న గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కతలాపూర్ మండలం అంటే
ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. అన్ని విషయాలు కూడా మంచి చెడు కరెక్ట్గా అంచనా వేసి ఆలోచించేటువంటి ప్రజలు ఈ ప్రాంత ప్రజలు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ పేరెంట్స్ బాధ్యత కూడా టీచర్లది ఎంత బాధ్యత ఉంటుందో పిల్లలు